పెడనలో వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా నిరసన ర్యాలీలు చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడనలో వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పల రాము మరియు జెడ్పీటీసీ చైర్పర్సన్ ఉప్పల హారిక పెడన వైసీపీ పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేసిన ఉప్పల రాము వెన్నుపోటు దినం ర్యాలీలో భారీగా హాజరైన వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ అసమర్థత పాలన. మరి 46,50,000 పెన్షన్లు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మరి వాళ్ళ దగ్గర 4 లక్షల పెన్షన్లు, 3.5 లక్షలు, 4 లక్షల పెన్షన్లు తీశారు ఈ సంవత్సరంలో. ప్రతి నెల కూడా మరి కత్తిరించుకుంటూ పోతున్నారు. 30,000, 40,000, 50,000. మీరు గమనించారు లేదు, ఎక్కువ తక్కువగా ఏమన్నా అవునా కదా? మరి మీరు ఇలా చెప్పుకుంటూ పోతే నిన్న కాక మన రేషన్ డీలర్లు పాపం మరి చాలా మంది నిరుద్యోగులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి జగన్మోహన్ రెడ్డి ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చాడు రేషన్ వ్యాన్. ఒక 2-3 ఉద్యోగస్తులు ఉద్యోగం ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళ జీవన వృత్తి ఉండిద్ది. దాంతోపాటుగా అతి ముఖ్యమైనది ఎవరైతే అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, ముసలి వాళ్ళు ఉంటారో వారందరికీ నేరుగా డోర్ డెలివరీ చేయాలి. సరుకులు, నిత్యావసరాలు కానీ అలాగే రేషన్ కానీ నేరుగా ఇంటికి ఇవ్వాలి అన్న కాన్సెప్ట్తో ఒక మంచి ఉద్దేశం తీసుకొస్తే దాన్ని తూట్లు పడిచి పూర్తిగా తీసేశారు. అసలు మేము మొత్తం ఆయన కంటే ఎక్కువ చేసేస్తాం, ఆయన 10 ఇస్తే మేము 25 ఇస్తాం అన్నారు. 25 లేదు కదా, మొత్తం గుండు సున్నా చుట్టేశారు ఈ రాష్ట్రాన్ని. దయచేసి చూడండి ఒకసారి, మీరు అందరు గమనించండి. ఈ చెప్పుకుంటూ వెళ్తే బహుశా మొత్తం ఇవాళ ఆయన ఇచ్చిన చెప్పుకుంటూ వెళ్తే ఈ పూట సరిపోతుంది. మరి బందర్లో మీరు గమనించినట్టయితే మెడికల్ కాలేజ్ ఒకటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, మా బందరు మాజీ మంత్రి పేర్నాని గారు సారథ్యంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చి అది ఓపెన్ అయ్యి మా ప్రభుత్వంలోని క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి. అలాంటివి ఎట్ ఏ టైం 5 కాలేజీలు స్టార్ట్ అయ్యి మొత్తం 17 మెడికల్ కాలేజీ వచ్చి ఈ రాష్ట్రానికి 17. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 550 కోట్లు కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందులో 5 పూర్తి అయిపోయి క్లాసులు స్టార్ట్ అయినాయి, ఇంకొక 5 ఏమో ప్రాసెస్లో ఉన్నాయి, అంటే దాదాపు సగం పైన పూర్తయినాయి, ఇంకొన్ని కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. అలాంటి వచ్చిన ఒక దుర్బుద్ధి అంటే ఇన్ని కాలేజీలు ఉండటం మూలంగా మనకి మెడికల్ సీట్లు ఎక్కువ పెరుగుతాయి. మరి మెడికల్ సీట్లు ఎక్కువ పెరగడం మూలంగా ప్రతి వాడికి కూడా లేని వాళ్ళ పిల్లలు కూడా ఇవాళ మనం ఫ్రీగా ఖచ్చితంగా ఎంబీబీఎస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు ఈవేళ. ఇలాంటివన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు, జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ రాజకీయం శాశ్వతం కాదు. మీరు ఇది 4వ ముఖ్యమంత్రి, 4 సార్లు కాదు 40 సార్లు చేసినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజల గుండెల్లో శాశ్వతంగా మనం ఉండిపోవాలి. ఈవేళ ఇక్కడ చూడండి ఒకసారి, ఓడిపోయి సంవత్సరం అయింది, మీరు ఎన్నో అక్రమ కేసులు పెడతా ఉన్నారు, దుర్మార్గమైన కేసులు పెట్టి అణిచివేస్తూ ఉన్నారు. ఏదైనా బయటకు వస్తే మరి దాడులు, ఇళ్ల మీదకి వచ్చి కొట్టడం, మరి వైసీపీ అనే మాట ఎత్తితే అక్రమ కేసులు, ఎదురోడు వచ్చి కొట్టేసి నన్ను కొట్టాడరా బాబు అని స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టమంటే మమ్మల్ని తీసుకెళ్ళాం అనేయటం, వాడినేమో బయట కూర్చోబెడతాం. ఇలాంటివి మా దగ్గరే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మీద జైల్లో పెట్టి మగ్గ పెడతా ఉన్నారు, అక్రమమైన కేసులు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న కుర్రోళ్ళ మీద కూడా అంతే. దాదాపు 450 మంది మీద కేసులు పెట్టి దగ్గర 79 మందిని జైల్లో పడేశారు సోషల్ మీడియా కుర్రోళ్ళని. ఏమైంది, ఎంతమందిని ఆపగలరు? సంవత్సరం చూడండి వాళ్ళ పెడంలో మొత్తం వైసీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కథం తొక్కారు ఇవాళ బ్రహ్మాండంగా. మీ ఒక్క ధైర్యం మా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏం కాదు, పెడితే పెట్టిన ఎంతమంది పెట్టుకుంటారు జైల్లో అన్న ఉద్దేశంతో దమ్ము ధైర్యంగా రోడ్ ఎక్కారు. మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈవేళ ఏదైతే ఈ వెన్నుపోటు దినంగా ప్రజలు భావించి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు, ఈ యొక్క అభిమానంతో రోడ్లకి ఈవేళ మీ యొక్క పరిపాలనకి నిరసన కార్యక్రమం ఈ వెన్నుపోటు దినం. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క బెదిరింపులకి, ఉడత ఊపులకి, తాటెక్కి చెప్పులకి భయపడే వాళ్ళకి కాదు ఈ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ. ఏ ఒక్క కార్యకర్తకు కానీ, నాయకుడికి కానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవసరమైతే వస్తారు. అలాగే జిల్లా నాయకులు నానిగారు కానీ, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, అలాగే ఈ నియోజకవర్గం నుంచి నేను అందరం కూడా మా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల కన్వీనర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, నాయకులు అందరం కూడా ఐక్యంగా ఉండి మీ యొక్క వేధింపుల్ని కానీ, మీ యొక్క అన్యాయాలను కానీ ఎదురు తిరిగి ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం.
మీరు ఎంతమందిని పెట్టుకుంటారో పెట్టుకోండి, కేసులు పెడతారో జైల్లో పెడతారో పెట్టుకోండి. వేస్తే ఎంతమందిని పెట్టుకుంటారో పెట్టుకోండి, కేసులు పెడతారో పెట్టుకోండి. వేస్తే 3 నెలలు 100 రోజులు, లేకపోతే ఇంకొక 100 200 లేదా 6 నెలలు. నాకేం భయపడేదేం లేదు. ఇలాంటివన్నీ నేను చిన్నప్పుడే చూసి ఇక్కడ దాకా వచ్చాను. కానీ ఎక్కి వేసుకోండి, ఇబ్బంది లేదు. నేను ప్రజల తరపున ఖచ్చితంగా నా గొంతు వినిపిస్తూనే ఉంటాను. ఎప్పుడు పెడన ప్రజల యొక్క ఏదైతే ఆకాంక్ష ఉందో ఆ ఆకాంక్షకు అనుగుణంగానే మేము పనిచేస్తాం. మా కార్యకర్తలకి వెన్నుదన్నుగా ఉండి కాపాడుకుంటానని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన నా యొక్క ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి, నా యొక్క సోదరీమణులందరికీ కూడా నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనం తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడికి తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మన జిల్లా అధ్యక్షులు అయినటువంటి పేర్ని నాని అన్న గారి ఆధ్వర్యంలో, మన పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ఉప్పాల రాము గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వైఫల్యం పొందడంతో ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ వ్యతిరేకత్వాన్ని అంతటినీ కూడా గవర్నమెంట్ అనేది దృష్టిలో పెట్టుకుని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను ఖచ్చితంగా అమలు చేసి పేద ప్రజలకు, అలాగే విద్యార్థులకు, అలాగే రైతులకు, ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలవాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగనన్న గారు ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ అక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నాయకులు, అలాగే ఎవరైతే ప్రజలందరి సమక్షంలో మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈరోజు మూకుమ్మడిగా వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో ఈరోజు వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మనం చూస్తున్నాము, వెన్నుపోటు అనగానే మనకి గుర్తొచ్చేది ఏ ప్రభుత్వం అన్నా? వెన్నుపోటు అనగానే ఆయన బ్రాండ్ అంబాసిడర్ లాగా అందరికీ గుర్తొచ్చేది ఆయనే. కాబట్టి అదే విధంగా అదే ఎజెండాగా తీసుకొని ఇప్పుడు రాష్ట్రంలో ఎటువంటి నిరంకుశత్వమైన పాలనని అందిస్తున్నారో మనందరం చూస్తున్నాము. అరాచకాలు, దాడులు, ఎలా అయితే వైసీపీలో ఉన్నటువంటి మాజీ మంత్రులను, అలాగే ఎమ్మెల్యేలను ప్రతి ఒక్కరిని కూడా ఎంత కక్షపూరితంగా చేస్తున్నారనేది మనందరం చూస్తున్నాము. ఎలా అయితే వారిపైన కేసులు నమోదు చేసి వారందరినీ కూడా జైలు పాలు చేసి చిన్నాభిన్నం చేయాలి అనే ఉద్దేశంతోనే కక్ష కట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనేది అమలు చేస్తున్నారనేది మనందరం చూస్తున్నాం. ఇదంతటినీ కూడా తిప్పికొట్టే విధంగా మనందరం కూడా బలమైన సైన్యంగా ఏర్పడి ఖచ్చితంగా మనందరం సమిష్టిగా కృషి చేస్తే మన ప్రభుత్వాన్ని, మన జగనన్నను మళ్ళీ మనం తెచ్చుకొని ప్రజలందరికీ కూడా అండగా ఉండి ఏదైతే కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ప్రాంతం చూడం అనే నినాదంతో ముందుకెళ్ళినటువంటి మన జగన్ గారికి మనందరం కూడా అండగా ఉండాలి. అలాగే ఈ నిరంకుశ పాలనను ఇంతటితో సమూలంగా పోగొట్టాలనే ఉద్దేశంతో మనందరం కూడా కష్టపడాలని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తూ మన జగనన్న గారికి, అలాగే మన నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి ఉప్పాల రమేష్ గారికి కూడా మీరందరూ కూడా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.